ఇష్యూ జరిగినా కానీ నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు ప్రముఖ లాయర్ కర్ణం రాజేష్ గారు. సో మొన్న మీరు పల్లవి ప్రశాంత్ కేసు తీసుకోవచ్చు, దానికన్నా ముందు బర్రెలక్క కేసు ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు బాగా పాపులర్ అవుతున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నట్టు ముందుకు వస్తున్నారు. మరోపక్క ఈరోజు స్వప్న చౌదరి ఇదే బిగ్ బాస్ సంబంధించి ఎవరో థర్డ్ పార్టీ అమౌంట్ తీసుకుని తను మోసం చేశారని చెప్పి కూడా ఆమె ముందుకు రావడం జరిగింది. సో మొత్తం మీద ఈ కేసులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మేమేంటంటే మీరు కరెక్ట్గా అడిగారు. ఇక్కడ మేము ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెడుతున్నాం యాక్చువల్గా టోటల్ ఆల్ ఇండియా వైజ్గా సౌత్ ఇండియా బేస్ థీమ్గా. దాంట్లో ఏంటంటే బడుగు బలహీన వర్గాలు మనకు సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేది వన్ వచ్చేసి మూవీ ఫీల్డ్, సెకండ్ వచ్చేసి పొలిటికల్ ఫీల్డ్, దాని తర్వాత ఇంకే ఫీల్డ్ అండి వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దీంట్లో ఏంటంటే బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలండి. సపోజ్ బర్రెలక్క పాలిటిక్స్లో ఓకే, మన పల్లవి ప్రశాంత్ కానీ సిల్వర్ స్క్రీనర్ బిగ్ టీవీలో, ఇప్పుడు స్వప్న చౌదరి కానీ ఇంకా ముందుకు అంటే మూవీ ఫీల్డ్లో వెళ్ళాలని. సో దీంట్లో ఏంటంటే ఇలాంటి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పైకి వచ్చే ప్రాసెస్లో చాలా అంటే ఒడిదొడుకులు ఫేస్ చేస్తున్నారు. ఇట్లాంటి బ్రోకర్ గాళ్ళు చీట్ చేసే విషయంలో కూడా ఉన్నారు. అంటే చట్టం కూడా ఒక్కొక్కసారి సిస్టమ్ కూడా నెగిటివ్గా కూడా పనిచేస్తుంది. లైక్ పల్లవి ప్రశాంత్ విషయంలో కానీ వాట్ ఎవర్ మేము. సో వీటన్నిటికీ మేము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎక్స్పెషల్లీ బడుగు బలహీన వర్గాల్ని ముందుకు రానివ్వాలని మేము ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రాసెస్లోనే కొనసాగుతున్నాం కూడా. కేవలం సెలబ్రిటీస్ కేసులు మాత్రమే టేకప్ చేస్తున్నారు, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు కదా. రాజేష్ గారు సామాన్య ప్రజలు కూడా ఎప్పుడు పట్టించుకుంటారని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ రూపంలో వస్తుంది. సామాన్య ప్రజలండి, ఇప్పుడు నా ఆఫీస్ వచ్చేసి అశోక్ నగర్ ఫ్లాట్ నెంబర్ 305 శివా టవర్స్ అశోక్ నగర్లోనే ఉంటుంది. నేను ఇప్పుడు మా ఆఫీస్కి రండి, సామాన్య ప్రజలు ఎంతమంది క్యూలో ఉంటారు. మేము అనుకుంటే చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం. మేము ఫ్రీ లీగల్ అవేర్నెస్ కూడా ఇందిరా పార్క్ దగ్గర కండక్ట్ చేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఔరా లా ఫర్మ్ని పెట్టి, అడ్వకేట్స్ ఫర్ యూనివర్సల్ రెస్పాన్సిబుల్ అసోసియేషన్ పెట్టి, ఇందిరా పార్క్ దగ్గర సాటర్డే అండ్ సండే మార్నింగ్ 6 to 9 ఫ్రీ లీగల్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. దాన్ని వీడియోస్ మీరు చూడొచ్చు యూట్యూబ్లో. ఈ క్యాంప్ను వచ్చేసి సుందరయ్య కళాభవన్లో లాస్ట్ ఇయర్ August 14th, 2022లోనే జస్టిస్ చంద్రకుమార్ గారు ఓపెన్ చేశారు. జస్టిస్ చంద్రకుమార్ కాదు, జస్టిస్ చంద్రయ్య గారు ఓపెన్ చేశారు. ఇంతకుముందు అరెస్ట్ వైల్ హ్యూమన్ కమిషన్ HRC చైర్మన్. సో మేము ఆల్రెడీ సోషల్ సర్వీస్లో ఉన్నాము. ప్లస్ ఈ ఎక్స్పెషల్లీ సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే రంగాలు ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ పొలిటికల్ ఇండస్ట్రీలో కూడా మేము మా యొక్క అంటే ముద్రను వేయదలుచుకున్నాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని కాదండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీడియా ప్లాట్ఫాము. నేను రెవెన్యూ కేసెస్ చూస్తా, ఓకే, మర్డర్ క్రిమినల్ కేసెస్ చూస్తా, ఓకే, ఇంకొకటి ఫ్యామిలీ కేసెస్ చూస్తాం. ఆ మిసెస్ కూడా అడ్వకేటే స్వాతి, ఎక్స్పెషల్లీ ఆమె క్రిమినల్ కేసెస్ ఫ్యామిలీ కేసెస్ చూస్తుంటుంది. నేను రెవెన్యూ మ్యాటర్స్ చూస్తాను. నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి. ఇప్పుడు క్లయింట్ చూసింగ్ అండి, క్లయింట్ చూసి ఇప్పుడు ఆమె నా క్లయింట్ కాబట్టి నేను వచ్చా. ఇప్పుడు రామ్నగర్ అదేంటిది అఖిల్ పైల్వాన్ కేసులో నేను లేని నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిమ్, ఎందుకంటే హీ వాజ్ నాట్ చూజన్ అస్. అంటే ఏంటిది క్లయింట్ ప్రియారిటీ ఉంటుంది. ఎవరు న్యాయం చేస్తే పల్లవి ప్రశాంత్ న్యాయం వచ్చింది కాబట్టి స్వప్న చౌదరి మా దగ్గరికి అప్రోచ్ అయింది. సో దేర్ విల్ బి స్టెప్ బై స్టెప్ అప్రోచ్. సో పల్లవి ప్రశాంత్ కేసు ఎంతవరకు వచ్చింది? పల్లవి ప్రశాంత్ కేసు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. పాస్పోర్ట్ ఇష్యూ నడుస్తుంది. ఆ పాస్పోర్ట్కి అడ్డంకులు రాకుండా మేము సంఘం నుంచి మేము కోఆపరేట్ చేస్తాం. పల్లవి ప్రశాంత్ పై కేసు ఏంటంటే ఆయన నుంచి ఒక అవగాహన రాహిత్యం వల్ల అయిన క్రిమినల్ కేసు అండి. దాని నుంచి బయటపడేస్తాం. ఇష్యూ క్లోజ్ అయిపోయింది, బెయిల్ వచ్చిందండి. డెఫినెట్లీ ఆ కేసు కూడా కంప్లీట్గా కొట్టేయిస్తారు. ఎందుకంటే ఎవిడెన్స్ అండ్ ఎవాల్యుయేషన్ లేదు, ఎంత డ్యామేజ్ అయిందని ఎవాల్యుయేషన్ లేదు, ప్లస్ ఎవిడెన్స్ కూడా లేదు ఎవరు ఎక్కడ ఎలా చేశారనేది. 100% కేసు కూడా కొట్టేస్తారు. స్వప్న చౌదరి సెకండ్ కేసు, మరి ఈ కేసుని ఎలా ముందు తీసుకొని పోతున్నారు? ఈ చీటింగ్స్ ఎలా జరుగుతున్నాయి, కేసులు ఏ విధంగా ఉంటాయి? ఎస్, ఇప్పుడు ఈ స్వప్న చౌదరి విషయంలో ఏంటంటే నాట్ ఓన్లీ స్వప్న చౌదరి అండి, నేను ప్రాక్టీస్లోకి వచ్చాక చాలామంది అదేంటిది ఎక్స్పెషల్లీ యూట్యూబర్స్ కానీ మీకు ఛాన్సెస్ ఇస్తామని డబ్బులు, వాళ్ళు ల్యాండ్స్ అమ్మిచ్చారు, అప్పులు తెచ్చారు, లోన్స్లలో 5 లక్షలు 10 లక్షలు లోన్స్ తెచ్చి హీరోయిన్స్ అవకాశం కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇంకో అంటే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఇస్తారు, ఏం లేని వాళ్ళు అయితే క్యాస్టింగ్ కొంచెం వాళ్ళను ఒళ్ళొమ్మికొచ్చు అంటే ఒళ్ళంటి తాకట్టు పెట్టి మాకు హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వండి. ఇప్పుడు శ్రీరెడ్డి బయటకు వచ్చింది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళు చీటింగ్ చేసి పెడితే అంటే వాళ్ళు చీట్ చేస్తారని తెలిస్తే, వాళ్ళని యూజ్ చేసుకొని చీట్ చేస్తారని తెలిస్తే వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము వాళ్ళ అవతల వాళ్ళ మీద అక్యూజ్డ్ వాళ్ళ మీద రేప్ కేసులు ఫైల్ చేసిన రోజులు ఉన్నాయి. సెక్షన్ 376D పెట్టి ఇప్పుడు ప్రజెంట్ పేర్లు అనవసరం, రంగారెడ్డి కోర్టులలో నాంపల్లి కోర్టులలో ప్రజెంట్ రన్నింగ్ స్టేలో ఉన్నాయి.
సో ఫైనల్గా స్వప్న చౌదరి కేసు పెట్టిన తర్వాత కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి కూడా ఆమె ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది. ఫర్దర్గా దీని మీద యాక్షన్ ఎలా? బెదిరింపు కాల్స్ వస్తే డెఫినెట్లీ ఎవాల్యుయేషన్ ఎవిడెన్స్ని తీసుకొని మళ్ళీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఫర్దర్ ఆల్టరేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చేసి ఏ నెంబర్ నుంచి వచ్చిందో దాన్ని 100% ఎఫ్ఐఆర్ని ఆల్టరేషన్ చేసి ముందుకు వెళ్తాం 100%. స్వప్న చౌదరి అయినా సొసైటీలో ఇన్ని కేసులు కాదు, చాలా ఉన్నాయండి. ఇప్పుడు స్వప్న చౌదరి ధైర్యవంతురాలు కాబట్టి బయటకు వచ్చింది. చాలామంది మీరు కృష్ణానగర్లోకి వెళ్ళండి, వాళ్ళు ఉండే రూమ్లు ఎంత, ఇప్పుడు చిన్న చిన్న రూమ్లలో డబ్బులు పెట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళు తినలేక ఎవరికో పెట్టి చీట్ చేస్తే వాళ్ళంతా వాళ్ళు చీట్ చేసుకున్న రోజులు ఉన్నాయి. సో వీళ్ళందరికీ మీ మీడియా తరఫున ఏం చేస్తున్నానంటే తెలుగు 70mm నుంచి ఇట్లా అవేర్నెస్ పెరిగితే మీ ఓన్ యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని మీ టాలెంట్ని పికప్ చేసుకుంటే డెఫినెట్లీగా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ మీకే హీరోయిన్ అవకాశాలు ఇస్తారు. మీరు ఇట్లా మోసపోద్దని మా మనవి. స్వప్న చౌదరి గారు ధైర్యంతో ముందుకు వచ్చన్నారు. ఆ ధైర్యం వెనక రాజేష్ గారు ఉన్నారు. అందుకే ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. కేసుని కూడా చాలా సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తానని చెప్పడం కూడా జరిగింది. అక్కడ వాస్తవం ఇది కాదు. ఎస్ అండి, స్వప్న చౌదరికి కాదండి, ఎక్కడైనా అన్యాయం జరిగితే రాజేష్ కుమార్ అనే పర్సన్ ఉంటాడు. నాతో పాటు నాకు సపోర్ట్ చేసే అడ్వకేట్స్ ఉంటారు. మేము ఏ బార్ అసోసియేషన్ అయినా మేము త్రూ కన్సెన్సెస్ ద్వారా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కేసు ఇష్యూ అయింది. ఫస్ట్ నేను గజ్వేల్ ఒక్కనే పోయినా, దాని తర్వాత నాంపల్లి హైకోర్టు అసోసియేషన్ ప్లస్ సిటీ సివిల్ కోర్టు అందరినీ మమకాయం చేసిన. మా యూనిటీ మేము మంచిగా ఉంటాం కాబట్టి అందరూ మాకు కోఆపరేట్ చేస్తారని నమ్ముతున్నాం. సో పల్లవి ప్రశాంత్ కేసు కావచ్చు, స్వప్న చౌదరి కేసు కావచ్చు, ఈ కేసులు చూసినప్పుడు అసలు మీకు ఏమనిపిస్తుంది? మీరు అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చు కదా ఈ కేసులు? లేదండి, ఇప్పుడు ఒక కేస్ బై కేస్ అప్రోచ్. ఇప్పుడు సపోజ్ నిహారిక వాళ్ళ డివోర్స్ కేసు ఉంది, రీసెంట్గా మే మంత్లో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క కేసును అంటే యాంగిల్లో చూడాలి. ఇప్పుడు వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా అంటే కోర్టుని అంటే సిస్టమ్ని కాన్ఫిడెన్షియల్గా డివోర్స్ తెచ్చుకొని 10 రోజుల తర్వాత మీడియాకి వచ్చింది. అంటే ఒక్కొక్క కేసుకి కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి, ఒక్కొక్క కేసుకి కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. స్వప్న చౌదరి దగ్గర కూడా నేను 10 days కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేసినాం. వెన్ షీ అప్రోచ్డ్ on 10th January, I had given a chance to Mr. Tamil Raju to repay the amount, not to publicize in any media why this mess up in the media, and I explained and convinced, but he was put different multiple conditions. Then my client Swapna Chaudhary was not accepted. Then we went to the Jubilee police station through criminal way approach. చాలా మంది ఇలాంటి చిన్న ఆర్టిస్టులు కావచ్చు, వరలెక్క కావచ్చు, చాలా మంది ధైర్యం ఇస్తున్నారు. సో ఇదంతా చూసినప్పుడు మీ వృత్తిపరంగా చూసినప్పుడు అడ్వకేట్ అనే ఒక సర్వీస్ ఓరియంటెడ్ అండి. డాక్టర్ కానీ అడ్వకేట్ కానీ మేము ఇప్పుడే కాదు, లాస్ట్ 2 years నుంచి ఫ్రీ లీగల్ అవేర్నెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మా అపాయింట్మెంట్ ఫీజు ఇప్పుడేమో లేనోళ్ళతో ఫ్రీగా ఇస్తామండి. మా అపాయింట్మెంట్ ఫీజు మాత్రం 5,000 ముందే చెప్తున్నా. అంటే ఇలా ఉన్నోళ్ళ దగ్గర తీసుకొని లేనోళ్ళ దగ్గర పెట్టడం తప్పేం లేదు. ఓకే, మేము చాలామందికి ఒక మ్యూటేషన్ ల్యాండ్ కాలేదు అంటే చాలామంది ఏం చేయాలో తెలియదు. వాళ్ళ ల్యాండ్ ఎవడో వచ్చి కబ్జా చేసుకుంటాడు. అట్లాంటి వాళ్ళకి మేము నిజంగా ఉన్నాడో లేనోదో మాకు తెలుస్తుంది కదా. డెఫినేషన్ వాళ్ళకి ఎట్లా చేయాలో వాళ్ళకి ఎట్లా ఆపరేషన్ చేయాలో మేము చేసేస్తాం. అడ్వకేట్ గారు వెర్లక్క ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంది, మీరు అండగా నిలబడ్డారు, చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేశారు. వెర్లక్క మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతుందన్నారు. సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే మీతో కూడా మాట్లాడినట్టు కూడా తెలిసింది. సో రేపు ఎంపీగా కానీ పోటీ చేస్తే మరి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం? నేనేమంటున్నా ఇప్పుడు మీరు బర్రెలక్క అని ఒకరినే ఫోకస్ చేస్తున్నారు. నేనేమంటున్నా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక బర్రెలక్క రావాలి. 26 డిస్ట్రిక్ట్ల ఆంధ్రప్రదేశ్, 33 డిస్ట్రిక్ట్ల నుంచి తెలంగాణ. ఎప్పుడైతే ఎంతమంది బర్రెలక్క వస్తారో ఈ బర్బత్తల జాతి అంతా పైన ఎవరైతే సీనియర్ మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయి సమాజంలో అందరికీ సమన్వయం జరుగుతుంది. దానికి మీడియా కోఆపరేషన్ ఉండాలి. మా సైడ్ మా సాయశక్తికి మేము కోఆపరేట్ చేస్తాం. అందరూ కోఆపరేట్ చేస్తే మీరు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి